ఏంది ఆ పడవ కోసం చూస్తా ఉండా? పెళ్లి కొడుకు మారిపోయాడులే, పెళ్లి కూతురు నువ్వేలే. కూసోబోయే. శ్రీకృష్ణ ఇక్కడ. శ్రీకృష్ణ ఈడాడుండా? యాడో వైకుంఠంలో ఉండా. ఓ ఏసీపీ రావయ్యా. అబ్బో, కన్యాదానం చేసేవాళ్ళు కూడా తీసుకొచ్చావే. ఇంకేముంది అయితే పెళ్ళే? ఏందయ్యా మొహాలు చూసుకుంటా ఉండారా? పీటల మీద కూర్చోబెట్టమని అడగతా ఉంది. కూర్చోబెట్టండి. నన్ను కాదు, నా శవాన్ని కూర్చోబెట్టండి. ఆడిన నాటకాలు చాలు. నీకు నాకు పెళ్ళైతే మా అమ్మ చస్తుందో లేదో తెలీదు గాని మీ ఇద్దరి పెళ్లికి మీ అమ్మా నాన్న రావాలన్నావు చూడు, అదే నన్ను బతికించింది. కోట లాంటి ఇంట్లోంచి వాడు మీ అమ్మా నాన్న ఒక్కడికే కాదు, ఆ నా కొడుకు వాడి బాబుకు కూడా ఫోన్ చేశాడు. నాన్న, చిన్నప్పుడు అమ్మాయిలు వెనక పడతావా అని అడిగావు. బాగుంటే పడతానన్నాను. నిజంగానే పడ్డాను. పెళ్లి చేసుకుని నీ కోడల్ని ఇంటికి తీసుకొస్తున్నా. పెద్ద డేంజరస్ గేమ్ ఆడారు మీరిద్దరు. దొరికిపోయారు. నా పవర్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. రేయ్! అగో, వాడితో ఏం పని నీకు? ఈ ఇంట్లో మొదట అడుగు వేసినప్పుడే నా ప్రాణాలకి తెగించాను. నేను చావను, నా ప్రేమ చావదు. దా. నీ పొగరు తగ్గలేదురా? ఇంకా నీ పొగరు తగ్గలేదురా? చంపేస్తాను. విన్నావా? చెప్తే విన్నావా? ఏమైందో చూడు. వాడిని చంపేస్తాడు. ఎందుకింత తెగింపు? ఏడవద్దు. నీకు పెళ్ళయ్యేది నాతోనే, ఈ ఎదవతో కాదు. నువ్వు నన్ను చంపలేవురా. సత్యాన్ని తీసుకుని పారిపోకుండా ఈ ఇంటికే ఎందుకు తీసుకొచ్చానో నీకు తెలియాలిగా. తెలిస్తే గుండాగి చస్తావు. ఎంత నాటకాలు ఆడుకున్నావు? కమ్యూనిస్ట్ ఇంటికి వచ్చి చెప్పేస్తాను. ఎవరి కోసం వచ్చావు చెప్పరా? I said drop it! I said drop it! హలో, నిజం తెలిస్తే గుండాగి చస్తావు అన్నాను కదా. ఆ నిజం ఇదే.
అబే సార్ వావ్ వాట్ ఎన్ ఐడియా ఆ కాసే పందెం ఏదో ఇప్పుడే కాయ్ గెలుచుకో అరెస్ట్ హిమ్. ఎస్ సార్ ఏసీపీ నన్నే అరెస్ట్ చేస్తావు yes చేస్తాన్రా, అరెస్ట్ చేస్తాన్రా మెంటల్ నాయలా. రూపాయి కాయిన్ కి బొమ్మ బొరుసులాగా మీ ఇంటికి ముందు పోలీసులు, వెనక రౌడీలు, అవినీతి కుంభకోణాల్లో ఉన్నారా. అవినీతి పరుడికే మీ ఇంటి గేట్ పాస్ ఇస్తారు. అందుకే లంచం తీసుకుని ఎంటర్ అయ్యా. బట్ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ అని తెలుసుకున్నా. ఆ టైంలో ఈ కుర్రాడు తగిలాడు, నన్నే పల్టీ కొట్టించాడు. నన్నే నాకు నచ్చాడు. న్యాయానికి గుచ్చుకున్న నీలాంటి ముళ్ళుని తీయడానికి ముళ్ళు లాంటి కుర్రాడిని మీ ఇంటి అవినీతి క్యాలెండర్ కి గుచ్చాను. గుచ్చా అచ్చోడు. గుర్తుపట్టేవా వీళ్ళని? నువ్వు రేప్ చేసి చంపేసిన జ్యోతి తల్లిదండ్రులు. నువ్వు కోటి మెట్లు ఎప్పుడు ఎక్కుతావా అని ఎదురు చూస్తున్నారు. నేనా కోర్టు మెట్ల ఏ పిచ్చన్న కొడుకో, ఎంట్రా పొగరు. మానభంగాలు చేసి మర్డర్లు చేసి తప్పించుకుందాం అనుకున్నావా? మీడియా వదలదు, స్టూడెంట్స్ వదలరు. ఏ మొన్న ఢిల్లీలో ఏం జరిగింది? నీలాగే ప్రముఖ రాజకీయవేత్తమన్నాడు, తప్పు చేసి తప్పించుకుందాం అనుకున్నాడు. ఎస్ఎంఎస్ ఇచ్చి శిక్ష పడేట్టు చేశారు స్టూడెంట్స్. ఇక్కడ ఎప్పుడు అదే జరుగుతుంది. మాయా సిగ్నల్ దగ్గర ఎర్రలేటి బడుల్లా. ఇక్కడ బావగాడికి ఎర్రలైట్ అడిపోయింది. వీళ్ళెవరో కాదు, నువ్వు నిర్దోషిగా కోర్టు నుంచి బయటకు వస్తుంటే నిస్సహాయంగా ఉండిపోయిన స్టూడెంట్స్. సాక్ష్యాలేమి లేవని కేసు కొట్టి పారేసిన ఆ జడ్జికే ఇప్పుడు మళ్ళీ ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు. మా దగ్గర సాక్ష్యాలున్నాయి, కేసు రీఓపెన్ చేయండి అని. నా మొహం చూస్తున్నావేంటి? నీ భాగోతం చూడు. మీ అమ్మని చంపపోయావు కదా ఆ రాత్రి మందులో, నీకు గుర్తుండదు చూడు. ఏంటన్నయ్య అమ్మనలా? తప్పు కదా. నాకు గాని తిక్కరేగితే అమ్మ లేదు, నాన్న లేడు, ఫ్రెండ్స్ లేరు, అందరినీ చంపేస్తా. అన్నయ్య కేసు అవుతుందన్నయ్య. ఏంటి కేసు? ఒక అమ్మాయి లేపేలా? జో జో జ్యోతి దాన్ని రేప్ చేసి మర్డర్ చేశాను. ఏ పీకలేకపోయారు. డబ్బులు విసిరేశాను, వదిలేశారు, అంతే. ముద్దాయి విక్కీని నిర్దోషిగా విడుదల చేయడమైనది. ఈ 11 రోజులు నీ చుట్టూ తిరుగుతూ అన్నయ్య అన్నయ్య అని భజన చేసింది ఈ సాక్ష్యాలని సేకరించి నీకు తద్దినం పెట్టడానికి రా కొడక. ఇప్పుడు ఎక్కడ ఉన్నావేంటి? ఇదిగో చెన్నపల్లి జైలు దగ్గర ఉన్నావురా. ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది, ఆపేసి ఉండారు. అక్కడే ఉండిపో. ఇక్కడ దాకా ఎందుకు పెట్రోల్ బొక్క? కొంచెంసేపు ఉంటే బావగాడు కూడా అక్కడికే వచ్చేస్తున్నాడు. నువ్వు అత్తయ్య బావగాడు ముగ్గురు కలిసి జైల్లోకి వెళ్ళి జాగింగ్ చేద్దరు గాని నేను మాత్రం దుబాయ్ పారిపోతున్నాను. రారా నీ అంత ఎదవలా ఎవడు తయారవకూడదని మా థియేటర్ లో స్లైడ్ వేస్తా. సార్ మీ కెమెరా పెన్ సార్, నా దగ్గరే పెట్టుకుంటాను. ఎదవలు ఎక్కువైపోయారు. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో ఏంటండి? సార్ అర్జెంట్ గా ఒక మోటార్ బైక్ కావాలి సార్. ఎందుకు? అది మేమిద్దరం జామ్ జామ్ అంటూ. జంజాం అంటే జామ్ అంటే అది ఎలా చెప్పండి సార్? ఓ సిగ్గా, ఆహా. ఓ హగ్గా, అంత బిగ్గా. బైకి